సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన హీరో డిస్టినీ 125 ఎక్స్టెక్ మోడల్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ అనేది మీకు అప్డేట్ చేస్తాను. దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ మనకి అవైలబుల్ గా ఉంది, అలాగే దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి 1 by 1 మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు ఈ స్కూటీ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అలాగే ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేది డైలీ మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాం. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ అనేది మీరు ఇంకా మన ఛానల్ నుంచి కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ హెర్ ఇట్ ఇస్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన హీరో డిస్టినీ 125 ఎక్స్టెక్ స్కూటీ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ స్కూటీ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి స్కూటీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 124.6 cc సింగిల్ సిలిండర్ 4/12తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ ఎయిర్ కూల్డ్ FI ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 9 PS పవర్ని అలాగే 10 Nm టార్క్ని మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే యూనిట్ స్వింగ్ ఆర్మ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్స్ అని మనకి బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిస్క్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/100 10 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 90/100 10 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి సేమ్ టైర్స్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 1809 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 729 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 155 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనికి ఆఫర్ చేస్తున్నారు. సో మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ లేకపోతే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 778 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.2 అండ్ 5.3 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా ఈ స్కూటీ అనేది మీరు మేనేజ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ స్కూటీ యొక్క టోటల్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 115 kgs వెయిట్ అయితే ఉంటుంది. మరీ అంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, చాలా లైట్ వెయిట్గా ఉందని చెప్పొచ్చు స్కూటీ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ లాంగ్ సీట్తో మనకి రావడం జరుగుతుంది. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా బాగుంది. సో సింగిల్ లాంగ్ సీట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు యూత్ అయినా లేదంటే ఫ్యామిలీ పర్పస్లో చూస్తున్నా కానీ దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ పిల్లియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడం కోసం బ్యాక్ రెస్ట్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 10 లీటర్స్ మనకి బూట్ స్పేస్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో స్పేసియస్గా అయితే ఉంది. సో ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే మనం ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి LED బూట్ లైట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నైట్ టైం విజిబిలిటీ కోసం మనకి ఇది బాగా అయితే యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి 2 క్యారీ హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ కింద ఒక క్యారీ హుక్ అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ సెక్షన్ లో మనకి ఇంకొక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి యొక్క క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి 2 గ్లో బాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 గ్లో బాక్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి కొంచెం స్పేసియస్గా ఉన్నాయని చెప్పొచ్చు. కింద మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి సింపుల్ గా మీరు USB ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది హీరో లోగోతో మనకి చాలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. అలాగే కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండ్ లాక్ ఉంటుంది, సీట్ లాక్ ఉంటుంది, ట్యాంక్ లాక్ అన్ని కూడా మనకి దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కీని మనం జస్ట్ రొటేట్ చేసినట్టు కనుక లెఫ్ట్ కి హ్యాండ్ లాక్ అనేది అవ్వడం జరుగుతుంది. అదే మనం పుష్ చేసి లెఫ్ట్ కి రొటేట్ చేసినట్టు కనుక సీట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అదే మనం పుష్ చేసి రైట్ కి రొటేట్ చేసినట్టు కనుక ట్యాంక్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఫ్యూల్ ఫిల్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. బ్యాక్ సైడ్ 5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో మనకి రావడం జరుగుతుంది. రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ సరికి 1.8 లీటర్స్గా మనకి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 నుంచి 45 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ స్కూటీ అనేది తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ స్కూటీ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ స్కూటీ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ మనం హ్యాండ్ వర్క్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే సో హ్యాండ్ వర్క్ కంఫర్ట్ కూడా మనకి చాలా కంఫర్ట్గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ నీ స్పేస్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఇచ్చారని చెప్పొచ్చు. మరి అంత ఎక్కువ అయితే లేదు నీ స్పేస్ అనేది, బట్ కంఫర్టబుల్గా ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ దున్న స్టిచ్
స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్, లో బీమ్, అలాగే పాస్ స్విచ్ ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే i3s టెక్నాలజీ సంబంధించిన పవర్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో i3s టెక్నాలజీ ఏంటంటే సో ఆటో స్టాప్ అండ్ ఆటో ఆన్ అని చెప్పొచ్చు. సో మనం సడన్గా ట్రాఫిక్లో కానీ వేరే అదర్ ప్లేసెస్లో ఎక్కడైనా సడన్గా ఆగినప్పుడు ఒక 5 to 10 seconds మధ్యలో మనకి స్కూటీ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఆగిపోయిన తర్వాత మళ్ళీ మనం రైడ్ చేయాలంటే జస్ట్ థ్రాటిల్ ఇచ్చినట్టయితే కనుక సో ఆటోమేటిక్గా మనకి స్కూటీ అనేది రన్ అవడం జరుగుతుంది. సో ఇలా ఆటో స్టాప్ అండ్ ఆటో ఆన్ అవడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూల్ అనేది సేవ్ అయ్యి ఎక్కువ మైలేజ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ i3s టెక్నాలజీ అనేది మనకి ఈ విధంగా అయితే యూజ్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది డిజిటల్ ప్లస్ ఎన్లా కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈసారి మనకి చాలా ఫీచర్స్ అనేవి దీంట్లో అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో అనలాగ్ లో కనుక చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. అలాగే డిజిటల్ లో మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, అలాగే ఫ్యూల్ గేజ్, అలాగే టైమ్, అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్ తో పాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది. సో మనకి గూగుల్ ప్లే స్టోర్ మనకి హీరో రైడ్ గైడ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి మీరు ఈ స్కూటీకి పేర్ చేసినట్టయితే కనుక మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎల్ఈడీకి అయితే అప్గ్రేడ్ చేశారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా తీసుకురావడం జరిగింది. సో హై బీమ్, లో బీమ్ మనకి సెపరేట్ గా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి కంప్లీట్ గా బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా ఎల్ఈడీకి తీసుకొచ్చుంటే బాగుంటుంది అనిపించింది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ వైపులో కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ కూడా మనకి బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేస్తుంటే బాగుంటుంది అని అనిపించింది. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 90+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. అండ్ దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 5 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఫస్ట్ కలర్ వచ్చరికి మ్యాట్ బ్లాక్, అండ్ సెకండ్ కలర్ వచ్చరికి రెడ్, అండ్ థర్డ్ కలర్ వచ్చరికి బ్రౌన్, అండ్ ఫోర్త్ కలర్ వచ్చరికి సిల్వర్, అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చరికి నెక్సస్ బ్లూ. సో 5 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు 84,868 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,08,200 రూపీస్ అనేది అమలాపురం హీరో షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 18,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఫైనాన్స్ చేయించుకుని ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హీరో డెస్టినీ 125 ఎక్స్టెక్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్ గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని చూసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.